హాయ్! ఇది సాటర్‌డే ఎపిసోడు. సాటర్‌డేకి ఏం జరగబోతుందో అన్నదనమాట. ఎవరెవరు టాప్ 5లో పెట్టారనేది చూద్దాము. కళ్యాణ్ ఫ్యామిలీ వచ్చి టాప్ 5లో ఎవరెవరు పెట్టారు అంటే కళ్యాణ్‌ని, తనూజని, ఇమ్మాన్యుయల్‌ని, డీమాన్‌ని, రీతూనైతే పెట్టారంట. ఇక ఇమ్మాన్యుయల్ ఫ్యామిలీ వచ్చి టాప్ 5లో ఎవరెవరిని పెట్టారంటే ఇమ్మాన్యుయల్‌ని, తనూజని, కళ్యాణ్‌ని, రీతుని, డీమాన్ని పెట్టారంట. ఇంకా దివ్య ఫ్యామిలీ టాప్ 5 ఎవరెవరిని పెట్టారంటే దివ్యని, ఇమానియల్ని, తనూజని, సుమన్ శెట్టిని, భరణని పెట్టారంట. ఇంకా సాటర్డే భరణన్న ఫ్యామిలీ ఎవరిని పెట్టారు అంటే భరణని, కళ్యాణ్ని, ఇమ్మానియల్ని, దివ్యాని పెట్టారంట టాప్ 5లో. ఇకపోతే ఎవరెవరి కోసం ఎవరెవరు వచ్చారని చూద్దాము. సంజన గారి కోసము ఆది పినిశెట్టి అండ్ వాళ్ళ చెల్లెలు నిఖిల్ గల్రాని అయితే వచ్చారు. ఇంకా తనుజ కోసం ఎవరు వచ్చారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అవైలబుల్ లేదు, ఎందుకంటే మ్యారేజ్ కదా, అందుకొని లేరు. వాళ్ళ కోసం వచ్చేసి సునంద గారు అండ్ హరిత గారు వచ్చారంట. ఇంకా బండన్న కోసం వచ్చేసి నాగబాబు గారు వచ్చారంట. ఇంకా తర్వాత వాళ్ళ అమ్మగారు వచ్చారు. కళ్యాణ్ కోసం వచ్చేసి వాళ్ళ ఫాదర్ వచ్చారు. ఇంకా పవన్ కోసం వచ్చేసి నిఖిల్, ఒక యూట్యూబర్ ఉంటారు కదా, ఆ నిఖిల్ వచ్చారు అండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు. ఇంకా రీతు కోసం వచ్చేసి వాళ్ళ బ్రదర్ వచ్చారు అండ్ అఖిల్ సార్థక్ వచ్చారు. ఇమ్మానుయేల్ కోసం వచ్చేసి వాళ్ళ బ్రదర్ వచ్చారు అండ్ అవినాష్ వచ్చారు. ఇక రీతు కోసం వచ్చేసి అఖిల్ సార్థక్ వచ్చారు. ఇంకా సుమన్ అన్న కోసం వచ్చేసి వాళ్ళ మదర్ వచ్చారు. ఇది ఎవరెవరి కోసం వాళ్ళు వచ్చారనేసి. ఇంకా సంచాలకి ఇప్పుడు టాస్క్ అనేది జరిగింది కదా, కెప్టెన్సీ టాస్క్లో. దాంట్లో ఎవరిది తప్పు అంటే మామూలుగా అయితే తప్పు అయితే తనది లేదు, ఎవరిది తనుజే తప్పు లేదు. ఎందుకంటే సుమనానికి మిగతా వాళ్ళు సపోర్ట్ చేస్తా అక్కడ పెట్టు అది పెట్టు అని చెప్పి అన్ని గల్బా చేస్తూ ఉన్నారు, అది పెట్టని. కానీ రీతుకి అయితే ఒక డీమన్ మాత్రమే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ సుమనన్న వాళ్ళు చెప్పిందే పెడుతున్నాడు కానీ తనతో ఆలోచించలేదు. ఇంకా తనుజ కూడా గబగబ పెట్టు అని చెప్పింది, అలాగే గబగబ పో అని చెప్పడం అయితే జరిగింది. ఆ విధంగా పోయి పెట్టాడు. తనకంటే తను ఒక ఐడియా ఉండాలా, పెట్టానా లేదా అని చూసుకోవాలి కదా. సుమనన్న చూసుకోకుండా పోయాడు కాబట్టి తప్పు మాత్రం సుమనన్నది. అదే సంచాలకుది ఫైనల్ డేషన్ అని చెప్పేసి నాగ్ సార్ అయితే చెప్పారంట. ఇంకా దివ్య వర్సెస్ తనుజ గొడవ జరిగింది కదా, ఆ గొడవలో తప్పు ఎవరిది అంటే ఆడియన్స్ని అడిగారంట. ఇంకా ఆడియన్స్ వచ్చేసి మొత్తము తప్పంతా ఇచ్చి దివ్యదే అని చెప్పారంట. ఇది సాటర్డే అప్డేట్స్. సండే అప్డేట్లో మళ్ళీ ఈవినింగ్ చెప్తాను. బాయ్.